హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రివ్యూ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పడానికి ఈరోజు టీవీ ఛానల్లో ఉన్న డిబేట్సే కారణం. ఈ మాట ఎందుకంటున్నానంటే, కొండా సురేఖ రెడ్డి గారి యొక్క వివాదం చిలికి గాలువనయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా అరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత వరస్ట్గా ఉందా అనే కోణం తీసుకొచ్చేసింది. ఎందుకంటే కర్ణాటకలోనే సరిగ్గా లేదనుకుంటే దానికన్నా వరస్ట్గా తెలంగాణలో రన్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏమో అనిపిస్తుంది. కొండా సురేఖ రెడ్డి గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఓఎస్డీగా నియమించుకుంటే అతను దందాలు చేయడానికి ఏ విధంగా పనికొస్తున్నాడని నాకు అర్థం కావట్లేదు. ఓకే, అతను దందాలు చేస్తూ ఒక డెక్కన్ సిమెంట్ ఓనర్ని బెదిరించాడంట. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి మనిషి రోహిత్ రెడ్డి గారు కూడా ఉన్నారంట. ఇదంతా వీడియో ఫుటేజ్ ఉందంట. అది రిలీజ్ చేస్తారో లేదో మరి తర్వాత, అది వేరే విషయం. దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే అతను ఓఎస్టీ ఆల్రెడీ తొలగించిన ఓఎస్టీ ఇలా దందాలు చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే అతను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో పోలీసులు కొండా సురేఖ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారంట. అంటే అతను కొండా సురేఖ రెడ్డి ఇంటికి దోహకున్నాడనే విషయం తెలుసు. మఫ్టీలో వెళ్ళారేంటండి పోలీసులు? పోలీస్ డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు కదా, పోలీస్ డ్రెస్లో వెళ్ళొచ్చు కదా. ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం మానేశారు ఈ గవర్నమెంట్. వాళ్ళు దందాలు చేసుకోవడానికి, ఆ దందాగా మారడానికి వాళ్ళు వర్గీకరణ చేసుకున్నారేమో, కుల వర్గీకరణ. ఎందుకంటే రెడ్ల వర్గీకరణ, బీసీల వర్గీకరణ అని చేసుకుని వాళ్ళుగా విడిపోయారేమో అని అనిపిస్తుంది. ఇలా చేస్తే దేశంలో బాగుపడుతుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే రెడ్లు వర్గం అంట. ఆయనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా పొంగులేటి శ్రీనివాస్ గారు, ఇంకా ఏదో ఉంది, అదో వర్గం. కొండా సురేఖ రెడ్డి గారి ఏంటన్నది ఇంకా ఈ రాబోయే 2 రోజుల్లో వాళ్ళ వర్గం, బీసీ వర్గం, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలిసిపోతుంది. పక్కన పెడితే మీడియా కూడా 2 వర్గాలుగా చీలిపోయింది. అందులో ఇప్పుడు బీసీ మీడియా రెడ్లకి, లేకపోతే ఓసీ మీడియా అనేది విడిపోయింది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చింది టీవీ5, ఏబిఎన్ ఇలాంటిది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఈ మీడియా గట్టిగా సపోర్ట్ ఇస్తుంది. ఇటు పక్క ఈ బీసీ వర్గానికి చెందిన మీడియాగా యూట్యూబ్స్లో పాపులర్ అయిన తీర్మాన్ మల్లన్ గారు కానీ, తొలి వెలుగు రఘు గారు కానీ వీళ్ళు దీనికి సపోర్ట్ ఇస్తున్నారు. నేను కొన్ని వీడియోలు చూసాను తొలి వెలుగు రఘు గారి. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, అవును బెదిరిస్తే తప్పే ఉంది, గన్న పెట్టి బెదిరించాడు, ఓకే, దాని మాత్రాన మీరు పోలీసులు మఫ్టీలు వచ్చేసి అర్ధరాత్రి 11 గంటలకు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాలని చూస్తారా? ఓకే, కనీసం ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఎవరు పెట్టండి? పోలీసులకి అరెస్ట్ చేసే అధికారం ఉంటే వచ్చి అరెస్ట్ చేస్తారు. వారెంట్ ఇష్యూ అయితే దానికి మఫ్టీలో రావడం తప్పే, ఒప్పుకోడా. కానీ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదా? వాళ్ళు కనీసం అరెస్ట్ చేయలేకపోయారండి. అక్కడ కొండా సురేఖ రెడ్డి గారు అడ్డుకుని కారు ఎక్కించుకుని అతని మనిషిని తీసుకుని మినిస్టర్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోతే కనీసం వీళ్ళకి మినిస్టర్ క్వార్టర్స్లోకి వెళ్ళడానికి పర్మిషన్స్ లేవంట. పర్మిషన్స్ కావాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలి అని ఆయన తొలి వెలుగులో న్యూస్ చదువుతున్నారు. ఇక్కడ స్పీకర్ పర్మిషన్ ఏంటండి నాకు అర్థం కాదు. ఒక దొంగ మినిస్టర్ క్వార్టర్స్లోకి దూకి దొంగతనం చేస్తున్నాడు. ఆ టైంలో పోలీసులకి అక్కడ దొంగతనం జరుగుతుందని తెలుసు. స్పీకర్ గారు అని పర్మిషన్ తీసుకుని దొంగను పట్టుకోవడానికి క్వార్టర్స్లోకి వెళ్తారా? మర్డర్ చేసిన వ్యక్తి అక్కడికి వెళ్తున్నాడు, దానికి కూడా స్పీకర్ పర్మిషన్ కావాలా? కాదు కదండి. ఇలా ఏంటంటే మీడియా ఆ వ్యక్తిని తప్పించడానికి చేసే ఉదాహరణలు ఏదైతే ఉన్నాయో చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదేమో. ఇలా మీకు మీరుగా చీలిపోయి ఇప్పుడు కనీసం ప్రజలకి ఏం చేస్తున్నారో పక్కన పెట్టి మీరు మీ యొక్క సమస్యల కోసం, లేకపోతే మీ యొక్క దందాల కోసం వర్గీకరణగా విడిపోయి మీ యొక్క పవర్ని యూటిలైజ్ చేసుకుంటూ దాన్ని తప్పుడు పనులకు యూజ్ చేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అలాగే ఇక్కడ ఉన్న ఏ ప్రజలు కూడా దాన్ని ఓన్ చేసుకోరు, వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో జూబ్లీస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో కూడా నిలబడే వ్యక్తుల్లో రౌడీ షీటర్ గారి అబ్బాయి అనేసి చాలా దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. ఓకే, ఇలాంటివి జరిగితే ఇలాంటి ఓట్ బ్యాంకింగ్ చీలిపోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి దీని మీద గట్టిగా దృష్టి పెట్టి, ఎవరు ఇక్కడున్న గవర్నమెంట్ కాదు, ఈ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ గారు గట్టిగా దృష్టి పెట్టి మరి యొక్క ఈ సమస్యని క్లోజ్ చేసి ప్రజలకు ఉపయోగపడే న్యూస్ ఏదైనా కంటెంట్, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే ఒక పరిపాలన వీళ్ళు చేస్తారేమో మరి చూడాలి మరి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. జై హింద్.